ఈ రోజు నేను కొండతామరపల్లి వెళ్ళాను. ఎందుకంటే మాది పుట్టినూరు విజయనగరం అండి. మా విజయనగర గ్రామ దేవత పైడితలం తల్లివారి పదోనల్లో పండగ అయితే ఉంది. మా ఊరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే సిరిమానోత్సవం అండి. సిరిమానోత్సవానికి సిరిమాన్ని అమ్మవారు కోరుకుంటారండి ప్రతి సంవత్సరం ఒకే దగ్గర అయితే కోరుకోరు, వేరు వేరు ప్రదేశాల్లో కోరుకుంటారు. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి కళలోకి వచ్చి పలానా ప్రాంతంలో నేను కోరాను అని చెప్తారు. అక్కడ నుండి అయితే సిరిమాని తీసుకురావడం జరుగుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సిరిమానే రేపు 10వ నెల 7వ తారీఖు నాడు తిరగబోతుంది విజయనగరంలో. నేనైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకాలని సమర్పించుకొని వచ్చానండి. ఎవరైతే దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చి దర్శించుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ వీడియోలో చూసి అమ్మవారిని దర్శించుకొని మనసులోని మీ కోరికలను అయితే కోరుకోండి. మా ఊరి పైడితలం తల్లికి మరో పేరు ఉందండి, కోరికలు తీర్చే కల్పవల్లి అని కూడా అంటారు. సో మీ కోరికల్ని మీ మనసులో తీర్చుకోండి, అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు. అలా తీరాలని నేను కూడా మీ తరపున ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ నా ఛానల్లో పండగ వీడియోస్, సిరిమాన వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీరు దగ్గరుండి పండగ చూసినట్టుగా నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి కదా. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇందాక చూసింది సిరిమానండి, ఇప్పుడు చూస్తుంది ఇరుసుమాను. సో మేము ఇక్కడ నుండి అయితే రిటర్న్ అయిపోయామండి. క్లైమేట్ చూసారా ఎలా ఉందో. మేము వెళ్తున్నప్పుడు చాలా పెద్ద వర్షం పడింది. వర్షానికి మేమైతే దొరికిపోయాము. వర్షానికి ఫుల్ గా తడిచిపోయాము. మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుద్దాము. అంతవరకు బాయ్ అండి.